మాకేమో చెప్పాడు తిరుమల వెంకటరాయుడు, మీకేమో చెప్పాడు తిరుమల వెంకటరాయుడు. భజనలు చేయమని, భక్తి శ్రద్ధలతో పూజించమని మాకేమో చెప్పాడు తిరుమల రాయుడు. అహంతో అడుగులు వేయొద్దని మీకేమో చెప్పాడు, ఆర్నిసలు శ్రమిస్తే అందనంతా విజయం మీదేనని మాకేమో చెప్పాడు తిరుమల రాయుడు, మన తిరుమల రాయుడు. ఆ తిరుమల రాయుని తిలకించుదమా, ఆ వెంకన్నను పూజించుదమా, మీరు మేము కలిసి వెంకన్నను పూజించుదమా, ఆ వెంకన్నను దర్శించుదమా. దివ్యధాముని ఆ ఏడు కొండల వాడిని, ఏడేడు భువనాల వాడిని పూజించుదమా, దివ్యకాంతుల గోవిందుని. గోవింద గోవింద హరి గోవింద అంటూ గోవింద నామాలు పలుకుతూ మహారచయితలుగా దేవుని దీవెనలు పొందుతూ వేద భూమిలో వేద బిడ్డలకు అందించుదమా వెంకన్న రచనలు. ఆ స్వామి వారి గీతికలు రాసి రాసి ఆ వడ్డీ కాసుల వాడి చింతనుందామా, మీరు నేను ఉందామా, వెంకన్నను వేడుదమా, స్వామిని పూజించుదమా, మన స్వామిని పూజించుదమా అంటూ అలసిపోయాను. స్వామి కవిత్వం చెప్పి చెప్పి అలసి ఉన్న నాకు నీ కోవిలలో ఉండే భాగ్యం, నీ చెంత కవితలు చెప్పుకునే భాగ్యం నాకు ఇవ్వు దేవుడా అంటూ మరోసారి చెప్తాను కవితది.